తెలుగుదేశం పార్టీ అధిరథ మహానాయకులకు మరియు 26వ డివిజన్ ప్రజలకు మా శ్రేయోభిలాషులకు స్నేహితులకు ఉగాది, రంజాన్ మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఎల్పీ కృష్ణారెడ్డి 26వ డివిజన్ టీడీపీ నాయకులు, బూడిద పురుషోత్తం యాదవ్ 26వ డివిజన్ టీడీపీ నాయకులు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్. ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి సువర్ణ మీడియా మీ ముందుకు వచ్చింది. ఆయన ఎవరో కాదండి, తాళ్ళూరు రాము గారు. నెల్లూరు జిల్లాలోనే కాదండి, ఎంటర్ ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తాళ్ళూరి రాము గారు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన వ్యక్తి. తను ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. అయితే బీసీ వర్గానికి చెందిన వ్యక్తినని తాను పాటుకు తాను ఉంటూ తన వర్గానికి చెందినటువంటి ప్రజలు సతమతమైపోవడమో లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయిన వ్యక్తి అయితే కాదండి. అందుకే ఈరోజు సువర్ణ మీడియా తన దగ్గరికి వచ్చింది. సో ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉండాలా, ప్రతి మనిషికి ఒక సంకల్పం ఉండాలి, ప్రతి మనిషికి ఒక ఉద్దేశం ఉండాలి, ప్రతి మనిషికి ఒక దర్శనం ఉండాలి. సో దర్శనం లేకపోతే, ఉద్దేశం లేకపోతే మనిషి సామాన్యుడిగానే మిగిలిపోతాడు. ఎందుకు ఈ రోజుటి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశే కాదండి, ఎంటైర్ ఇండియా, ప్రపంచం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే నిజంగా ఆయన గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకుంటాం. ఈరోజు కొన్ని జాతుల వారు, కొన్ని వర్గాల వారు గొప్ప గొప్ప స్టేజెస్లో ఉన్నారు అని అంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అలాంటి బిఆర్ అంబేద్కర్లు కొంతమంది ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది ఆయన స్ఫూర్తిని తీసుకున్నారు. అట్లాగే అల్లూరు సీతారామరాజుని కొంతమంది, కొన్ని వర్గాలు అల్లూరు సీతారామరాజు యొక్క ఆయన యొక్క భావాలను, ఆయన యొక్క ఏదైతే ఆయన దేశం కోసం, ప్రజల కోసం పాటుపడ్డాడో కొంతమంది లేశారు. కొంతమంది అల్లూరు సీతారామరాజులాగా పోరాడిన వ్యక్తులు కూడా కలరు. అయితే తాళ్ళూరి రాము గారు ప్రత్యేకంగా బీసీ వర్గం అంటేనే తాళ్ళూరు రాము అని నెల్లూరు జిల్లాలో తెలుసు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతకాలం నుంచి కూడా ఆయన వెలుగులోకి వచ్చాడు కూడా. సో ఎందుకు బీసీ వర్గాలంటే ఎందుకు అంటే, బీసీ వర్గం అంటే చాలా కులాల వారు వస్తారు బీసీకి కూడా. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. అయితే ఈయన అన్నిటికీ ఈయన సహకరిస్తున్నారా, లేదు ఒక వర్గానికే సహకరిస్తున్నారా అనేటువంటిది కూడా మన మధ్యలో ఉన్నారు. తాళ్ళూరు రాము గారిని మనం పరిచయం చేసుకుందాం. ఆయన నోటికుండా మనం విందాం. తనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, తను ఏం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక చిన్న స్టేజ్ నుంచి పైకి వస్తాడండి. ఒక్కసారిగా ఏదో ఒక బ్రహ్మరథం పట్టినట్టుగా కాకుండా ప్రతి వ్యక్తి ఒక ఉద్దేశపూర్వకంగా చిన్న స్టేజ్ మీదుగా వస్తేనే వాళ్ళకి ప్రతి వ్యక్తి అనుభవం తెలుస్తుంది. క్లాస్ 4 ఎంప్లాయ్ ఎలా ఉంటాడు, ఒక నార్మల్ ఎంప్లాయ్ ఎలా ఉంటాడు, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు అనేది కూడా అక్కడి నుంచి వస్తేనే మనిషికి తనకు తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు అనేది కూడా. సో ప్రత్యేకంగా రాము గారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నెల్లూరు జిల్లాలో ఎంటర్ ఆంధ్రప్రదేశ్లో మీరు బీసీ వర్గానికి ఒక పోరాటంగా మీరు మిగిలిపోతున్నారు ఇప్పటి వరకు కూడా అనేటువంటి విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్కారం రాము గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నారండి. చాలా కాలం మిమ్మల్ని చూసి కూడా. అసలు ఈ మధ్య మీరు చిక్కట్లేదు. మన రాము గారండి. సో రాము గారిని అడుగుతాం. సార్ చెప్పండి సార్, అసలు ఈరోజు మీరు ఒక సేన పెట్టినారు, నవనిర్మాణ సేన అనేటువంటి ఒక సంఘం పెట్టినారు. అది కేవలం బీసీ వర్గానికి చెందిన సేన అని మాత్రం తెలుసు. సో మీ పోరాటాలన్నీ కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా తెలుసండి. సో మీకు ఎందుకు అలాంటిది కలిగింది? మీరు బీసీ వర్గానికి, అన్ని వర్గాల కోసం మీరు పోరాడుతున్నారు లేకపోతే ఏంటి? నమస్తే అండి. ముందుగా సువర్ణ మీడియా ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికి కూడా ముందస్తు ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. నేను నవనిర్మాణ సేన అనేది ఒక కులానికో ఒక మతానికో కాకుండా అన్ని వర్గాలని కలుపుకునే విధంగా నవనిర్మాణ సేన స్థాపించానండి. అదేవిధంగా ఒక బీసీ వ్యక్తిని కాబట్టి నేను బీసీ అంటున్నారు కాబట్టి, కానీ నా నవనిర్మాణ సేనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాలందరూ కూడా నవనిర్మాణ సేనలో భాగస్వాములుగా ఉన్నారు. వీరందరి కలయికతో నవనిర్మాణ సేనని నేను ప్రారంభించానండి.
ఒక నవనిర్మాణ సేన అనేది బీసీలకే కాకుండా అన్ని వర్గాలు ఇప్పుడు ఓసీలు కూడా నాతో ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో నాతో ప్రయాణం చేసేవాళ్ళు నవనిర్మాణ సేన ముందుకు తీసుకెళ్లేదానికి చాలా మంది నాతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. సార్ అసలు చెప్పండి, అసలు మీ కెరీర్ ఎందుకు ఇలాగా రావాల్సి వచ్చింది? అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు మీరు ఇలాగా రావాల్సి, అంటే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు చేయలేని పనులు, మీకు ఎందుకు అలా చేయాలనిపించింది? అదేనండి, నాది మామూలుగా క్యాటరింగ్ రంగంలో మంచి నెల్లూరు జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నాను. ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉన్నాను. కానీ ఏదో ఒక సంఘర్షణ నా మనసులో మొదలయ్యేది. పోరాటం మొదలైంది. ఏదో ఒక పోరాటం, ఏదైనా మనం ప్రజలకి ఏదైనా చేయాలి. అందరూ ప్రతి ఒక్కరూ నాకెందుకులే, ఈ సమాజం గురించి నాకెందుకులే, నేను 4 రూపాయలు డబ్బులు వేసుకుంటే 4 రాళ్ళు వెనకేసుకుంటే చాలు, నేను నా కుటుంబం నా పిల్లలు అనుకునే ఉద్దేశంతో ఉంటారు. కానీ నేను అలా ఉండిపోకూడదు. 4 గోడల మధ్య ఒక గిరి గీసుకొని నేను నా కుటుంబం నా అనేది కాకుండా 10 మందితో నేను కలిసి 10 మంది కోసం ముందుకెళ్ళాలనేది నా చిన్నప్పటి నుంచి కూడా, నేను ఫస్ట్ నుంచి కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగిన వ్యక్తిని. 1992 నుంచి ఎస్ఎఫ్ఐలో తిరిగాను, డివైఎఫ్ఐలో తిరిగాను, సిపిఎం పార్టీలో తిరిగాను. అదేవిధంగా 2004లో నెల్లూరు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా చేశాను. అట్లా చేసుకుంటూ తర్వాత క్యాటరింగ్ రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరులో ఆర్ఆర్ రాము అంటే ఒక బ్రాండ్, ఒక ముద్ర, ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా క్యాటరింగ్ను కూడా ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవా దృక్పథంతోనే చేశాను. ఇప్పుడు కూడా కమర్షియల్గా ముందుకు పోకుండా ఓన్లీ డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా నాకు తెలిసినంతవరకు నేను నాకున్న దాంట్లో ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండేవాడిని. తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా ఆర్ కృష్ణయ్య గారిని కలవడం జరిగింది. ఆయన ఎంపీ, అవును, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఆయన. ఆర్ కృష్ణయ్య గారిని కలవడం జరిగింది. ఆయనతో మొట్టమొదటిసారి ఆర్గనైజేషన్లో చేరడం, నన్ను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, నా మీద ఒక బాధ్యత. అప్పట్లో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీసీ సంఘం ఆర్ కృష్ణయ్య గారి దగ్గర ఒక జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు తీసుకోవాలంటే ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నంత కాంపిటీషన్గా ఉండేది. ఆ క్రమంలో నన్ను నమ్మి మొట్టమొదటిసారిగా, నాకు ఏమీ తెలీదు, అసలు ఈ సంఘాల గురించి తెలియని టైంలో నాకు ఒక బాధ్యత, పెద్ద బాధ్యతను అప్పచెప్తే కానీ విని ఎరిగిన రీతిలో నెల్లూరులో నాకు తెలిసి రాజకీయ పార్టీలు కూడా 4,000-5,000 మందికి మీటింగ్ పెట్టాలంటే సాహసిస్తారు. కానీ నేను మొట్టమొదటిసారిగా ఆర్ కృష్ణయ్య గారి 40 ఏళ్ల చరిత్రలో ఇటువంటి మీటింగు ఎక్కడా జరగకూడదు అనే ఒక గట్టి పట్టుదలతో నెల్లూరులో మీటింగ్ పెట్టాను. గ్రాండ్ సక్సెస్ అయింది. రాజకీయ వర్గాల వారందరూ కూడా ఒక్కసారి తిరిగి చూశారు, ఎవర్రా ఈ రాము, నిన్న మొన్న ఒక 4 నెలల్లోనే బీసీ సంఘంలో చేరడం ఏంది, ఇంత పెద్ద వేల మందిని సమీకరించడం ఏంది, అతను ఏంది బ్యాక్గ్రౌండు అని చూస్తే బీసీల్లో ఎవరు అంటే కులం గురించి చూశారు. అప్పుడు కూడా చాలామంది మాది నాయ బ్రాహ్మణ కులం, ఒక నాయ బ్రాహ్మణుడు ఏంది, ఇన్ని వేల మందితో మీటింగ్ పెట్టడం ఏంది అనేది కూడా చాలామంది బాధపడ్డారు. కొద్దిగా దాని వెనకాల కూడా చాలామంది సపోర్ట్ లేకుండా పోయింది. రాము గారు, చెప్పాలంటే అసలు ఈ రోజుల్లో కులాలు అనేది, మతాలు అనేది కూడా కొంచెం సమస్యపోతున్న రోజులు. ఒక లేమెన్, ఒక వ్యక్తి రాము గారు బయటకు వచ్చారంటే ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం కదండి వాస్తవానికైతే. మనం అనుకోవాల్సిందే కానీ ఈ రోజుల్లో కులాలు మాసిపోతున్నాయి అనేది లేదండి. కులాల మీదే రాజకీయాలు ముడిపడి ఉన్నాయి, కులాల మీదే అన్నీ నడుస్తూ ఉన్నాయి. కులాలు అయితే ఇంకా సమసిపోలేదు, అన్నీ ఎట్లాగే ఉన్నాయి. ఆ విధంగా సమసిపోయే రోజులు వస్తే అందరికంటే ముందు నేనే సంతోషిస్తా. ఎందుకంటే కులాలు అనేది మన ఇంటికే పరిమితం అవ్వాలి, కానీ సమాజంలోకి వస్తే కులాలు మతాలు అనేది అడ్డు రాకూడదు. ఒక మనిషిని సాటి మనిషిగా చూడగలిగితే మనం ఒక మనిషిగా మనం జీవితం సాఫల్యం చెందినట్టు. అంతేగాని కులము మతము అని చెప్పనేసి మనలో మనం ఏర్పాటు చేసుకున్నట్టు కులాలు రాదు. కాకపోతే ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమాజం దాంట్లో నడుస్తూ ఉంది కాబట్టి నేను బీసీ సంఘంలో ప్రయాణించాల్సి వచ్చింది ఒక బీసీగా. తర్వాత కరోనా వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అప్పుడు చూసా నేను ఎంతోమంది ఒక్కసారిగా అసలు చాలా ఒక తెలియని ఒక విపత్తు, బాణవాలికి ఊహించిన ఒక విపత్తు రావడంతో
అప్పుడు ఆలోచన చేశా, ఈ సమయంలో కులమా మానవత్వమా అని ఆలోచన చేసి మనం నవనిర్మాణ సేన అనే ఒక సంస్థను స్థాపించి సమాజానికి ఏమైనా చేయాలని చెప్పనే ఉద్దేశంతో కరోనా లాక్డౌన్ ప్రకటించిన మొట్టమొదటి రోజే ఇమ్మీడియట్లీగా నేను సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. కొద్ది రోజులు నవనిర్మాణ సేన అని ప్రకటించకుండా అప్పుడు ఇంకా అనుకోలేదు, సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాను. అప్పుడు నేను ఒక బీసీకో లేకపోతే ఎవరికి నా కులానికో ఒక బీసీకో కాకుండా ఏ కులానికి ఏ కులము మతం అని అడగకుండా ప్రతి ఒక్కరికి సాయం చేశాం మనం. ప్రజలే ఆ రోజుల్లో నేను చేసిన సేవా కార్యక్రమాలు కూడా నా సొంత నిధులతో సహాయం చేయడం జరిగింది. ఎక్కడా కూడా చందాలు దండడం కానీ ఎవరి దగ్గరైనా పోయి చేయి చాపడం కానీ లేదు. నా దగ్గర ఉన్న రూపాయితోనే నేను ఖర్చు పెట్టి నేను జనాలకు సేవ చేయడం జరిగింది. దాని తర్వాత అనుకున్నాను, మనం బీసీ అని ముద్రేసుకోకుండా ఒక అన్ని కులాలను కలుపుకుందాం అని చెప్పి నవనిర్మాణ సేన స్థాపించడం జరిగింది. సార్ చెప్పండి. అయితే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కరోనా టైంలో నెల్లూరులో నిజంగా అసలు ఆ రోజులు నేను నిజంగా చెప్పాలంటే మాత్రం చీకటి సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి ఒక్కరు ఎంత నలిగిపోయారో చెప్పచ్చు. ఒక తల్లి బిడ్డ దగ్గర పోవాలంటే భయం, ఒక బిడ్డ తల్లి దగ్గరికి రావాలంటే భయం, కుటుంబం ఒక తండ్రి దగ్గరికి పోవాలంటే భయం, వృద్ధులు దగ్గరికి వెళ్ళాలంటే భయం. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఒకే ఇంట్లోనే ఉంటూ విడివిడిగా రూముల్లో జీవిస్తున్న రోజుల్లోనే రాము గారు మాత్రం బయట జీవించాడని మాత్రం మనం చెప్పుకోవచ్చు. చాలామందికి ఆయన అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, రోడ్లో పోతున్నటువంటి వారికి సహాయం చేయడం కానివ్వండి, చాలా సహాయ కార్యక్రమాలు. నిజంగా ఇవన్నీ కూడా జీవితంలో ఒక మలుపండి. నేనైతే మాత్రం రాము గారి గురించి మాత్రం నేను ఆ ఆలోచన నాకు ఎప్పుడు, ఎందుకంటే మనం టీవీ రంగంలో ఉంటున్నాం కాబట్టి, జర్నలిజం కాబట్టి, సో మనం వాచ్ చేస్తూ ఉంటాం ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు. వాస్తవానికి మనిషికి కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆదుకోవాలండి. బాగా సంతోషం ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అవసరం లేదు. కానీ ఆ టైంలో చాలా స్పందించి ఆర్ఆర్ క్యాటరింగ్ ద్వారా తర్వాత రాము గారు ఆయన చేసినటువంటి సేవ మాత్రం నిజంగా అమేజింగ్ అండి. ఆ రోజు సార్ మీకు ఎందుకు అనిపించింది సార్ అప్పుడు మరి మీకు ఫ్యామిలీ ఉంది కదా, మీరు భయపడలేదు ఆ రోజు? అంటే నేనైతే వాస్తవంగా భయపడలేదు. తిరిగాను, కరోనా బారిన పడ్డాను, 13 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. చాలా సివియర్గా సిటీ స్కాన్ రిపోర్ట్లో కూడా చాలా డాక్టర్ కానీ అందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది. కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులు తెచ్చుకొని ఇంట్లో హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. ఆ 13 రోజులు నా ఇంటి 4 గోడల మధ్యలోనే గడిపాను, ఒక బెడ్రూమ్లోనే ఉన్నాను. అప్పుడు జీవితం తెలిసింది నాకు. అంటే ఒంటరిగా గడపడం, చాలా ఇబ్బందులు చూశాను. 13 రోజుల తర్వాత అంత ఎఫెక్ట్లో ఉన్నా కూడా 14వ రోజు నుంచి మళ్ళీ నా సేవా కార్యక్రమాల్లోకి నేను వెళ్ళిపోయాను. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, వాళ్ళు అడ్డగించలేదు, చాలా బాధపడ్డారు. మీకు ఏదైనా అయితే మాకేంది అది ఇది అని చెప్పని వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ నేను లెక్క చేయలేదు. ఇప్పుడు నేను సమాజానికి నా వంతు ఏదైనా చేయాల్సిన సమయం నాకు వచ్చింది. అన్ని వేళ మనం సమాజానికి మనం సమయానికి ఉపయోగపడిన టైంలో మనం వేస్ట్ ఇప్పుడు అని చెప్పని మళ్ళీ బయటకు వచ్చాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, హాస్పిటల్కి వెళ్ళి పోరాటాలు చేశాను. హాస్పిటల్లో చికిత్స అందించకపోతే డాక్టర్లతో వాగ్వాదానికి దిగాను. బెడ్లు దొరకకపోయినా జీజీహెచ్కి వెళ్ళాను, నారాయణ హాస్పిటల్కి వెళ్ళాను. ఎంతోమంది పేషెంట్ని నేను దగ్గరుండి నా బైకుల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళాను, నేను బండిలో తీసుకెళ్ళాను, కార్లో కోవిడ్ పేషెంట్లు నేను దగ్గరుండి తీసుకెళ్ళాను. నేను ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కరోనాలో నేను పోరాటం చేశాను, సేవలు చేశాను, అన్నీ చేశాను. అప్పట్లో ఆనందయ్య గారు మందు పంచుతూ ఉంటే ఆయనకి సపోర్ట్గా ఉండి ఆనందయ్య గారిది నేను ఆయన్ని బతిలాడుకొని ఆయన దగ్గర మందు తెచ్చుకొని నేను చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికి అలా చెప్పాలనుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే కరోనా వచ్చిన రోజుల్లో ఆర్థికంగా పూర్తిగా నేను నలిగిపోవడానికి అది చాలా ముఖ్యమైన కారణం. ఎందుకంటే ముందు వెనక చూసుకోవాలా. ఎవడొచ్చి అడిగినా ఆయన హాస్పిటల్ 10,000 కావాలా, ఒక 50,000 కావాలా, 1,00,000 కావాలా, ఎంత కావాలంటే అంత. హాస్పిటల్ బిల్లు ఒక్కొక్కరికి 5 లక్షలు 6 లక్షలు బిల్లులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. నేను హాస్పిటల్ బిల్లులు కట్టిన వ్యక్తులు, చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అట్లాగా ఆర్థికంగా చాలా నలిగిపోయిన సందర్భం ఏదన్నా ఉందంటే కరోనానే. సార్ చెప్పండి సార్. అంటే
అంటే కరోనా బారిన పడినటువంటి పేషెంట్లు వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళని వదిలేసాయండి. నేను మేము కూడా చూసాం. వాళ్ళే అంటే కొడుకే కన్న తల్లిని నువ్వొస్తే మా ఇంట్లో కష్టం, నాకు పిల్లలున్నారు అన్న టైంలోనే మీరు ఎవరో తెలియనటువంటి వారికి ఆ రోజుల్లో మీరు చేసినటువంటి నిజంగా సేవ మాత్రం నిజంగా మాకు అందరికీ ఒక విధంగా చెప్పాలంటే మాత్రం చాలా ఇదండి. అంటే ప్రతి మనిషికి ఒక మనసు ఉండాలండి. మనిషి బాగుంటే నీట్‌గా ఉంటే కాదు గానీ, మనిషిని మంచోడని చెప్పుకుంటే కాదండి. అయి క్రియలుండాలి. మన 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 మాటల కంటే కూడా పనులెక్కువుండాలి. కానీ రాము గారు మాత్రం నిజంగా కరోనా టైంలో ఒక రాజకీయ నాయకుడో, లేపోతే ఒక సంఘ నాయకుడో, ఇంకోటో వాళ్ళకంటే మించి చేశాడని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఆహ్, ఎవరు తెలిసిన వాళ్ళకి రూ. 10 ఇవ్వాలంటే కూడా ఏమో అతను ఇస్తాడో ఇవ్వడో, కరోనా టైంలో గదా! మరి మనకు డబ్బులొస్తాయి లేదా అన్న తరుణంలో ఎలాంటి లెక్క చేయకుండా రాము గారు చేయడం అనేది మాత్రం నిజంగా ఆయన మనసుకి అంటే అదొక మలుపు అనుకుంటున్నానండి. మీరు అంతే. ఒక సమాజానికి సేవ చేయడం అనేది కరోనా గూడా ఒక మార్పు తీసుకొచ్చిందని అనుకుంటున్నాను. అంటే అన్ని మార్పులు తీసుకొచ్చాయి. నన్ను ఆర్థికంగా ఇబ్బంది పడేదానికి అదొక మార్పు. స్ట్రగుల్ అయ్యారు. 10 మందికి సేవ చేయడానికి అదొక మార్పు. అన్ని విధాలుగా అంటే ఒక మంచి జరిగింది, చెడు జరిగింది. సార్ మీకు అంటే నా హ్మ్. ఉద్దేశ్యం కరోనా టైంలో మీకు డబ్బు పోయింది కరెక్టే. కానీ మంచి పేరొచ్చిందని అనుకుంటున్నాను. ఆ! అదైతే మంచి పేరైతే చాలా మంచి పేరొచ్చింది. రాష్ట్ర స్థాయిలో గూడా చాలామంది గుర్తించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గూడా నాకు నంది అవార్డ్ ఇచ్చారు. విశ్వగురు ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు గూడా ఇంటర్నేషనల్ అవార్డు నాకిచ్చారు. చాలామంది సన్మానాలు చేశారు. వ్యక్తిగతంగా వచ్చి కలిసారు. చాలామంది అభినందనలు తెలియజేశారు. ఎన్ని చేసినా గూడా ఈరోజు అల్టిమేట్‌గా మనీ అనేది సమాజాన్ని లీడ్ చేస్తుంది అనేది లేట్‌గా గ్రహించాను నేనిప్పుడు. చెప్పండి సార్ నెక్స్టు మీ మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ప్రణాళిక అంటే నవనిర్మాణ సేనని చాలా అగ్రెసివ్‌గా తీసుకెళ్ళానండి నేను. ఎన్నో పోరాటాలు చేశాను నవనిర్మాణ సేన ద్వారా. చాలా అంటే చాలా పోరాటాలు చేశాను. ఇక్కడ బద్వేలు దగ్గర ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటి ప్రాంగణంలోనే గొంతు కోసి ఒక కిరాతకుడు ఒక ప్రేమోన్మాది అమ్మాయిని చంపేస్తే బద్వేలు పట్టణానికెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసుని ముట్టడించి అదేవిధంగా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ప్రత్యేకమైన అర్జీలు ఇచ్చి పోరాటం చేసి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ బిడ్డకి ఏమన్నా న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలి, బిడ్డను పోగొట్టుకున్న కుటుంబానికి ఏదైనా భరోసాగా నిలబడాలి ప్రభుత్వం అని చెప్పనేసి నేను చేసిన పోరాటంలో వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చింది. 5,00,000 రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ద్వారా వచ్చింది అనే దానికి దాంట్లో మెయిన్ నేను చేసిన పోరాటమే. అట్లాంటి పోరాటాలు ఎన్నో చేశాను. చాలామంది ఈ విధంగా భూముల్ని అన్యాక్రాంతంగా లాక్కున్న భూముల కోసం నేను పోయి నిలబడ్డాను. రకరకాలుగా చాలా పోరాటాలకి చేశాను. ఈరోజు బలమైన అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా నేను నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో గట్టిగా నిలబడి ఒక సంస్థని స్థాపించి ఒక నాకంటూ ఒక వర్గాన్ని పెద్ద వర్గాన్ని తయారు చేసుకొని ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎంత వర్గం ఉందో అంతకంటే ఎక్కువ వర్గమే నా దగ్గర ఉంది. దానికి కారణం కేవలం ఇందాక మీరు అన్నారు కదా, దాంట్లో భాగంగా మంచి చెడు అంటే ఇది మంచి అనుకోవాలా. నా దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు, కులం లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా నా వెంట నా కోసం వేల మంది వస్తున్నారంటే దానికి కేవలం నా మంచితనం అనుకోవాలా. అది కూడా ఒక అచీవ్మెంట్ అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే కొన్ని సమీకరణాల వల్ల రాజకీయంగా నేను బీసీని అయినప్పటికీ కూడా కేవలం వర్గానికి బీసీనే కానీ మా కులాన్ని బీసీలు కొద్దిగా యాక్సెప్ట్ చేయరు. రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మా కులానికి ఎటువంటి న్యాయం చేయకపోవడం కూడా చాలా బాధాకరం. అంతో ఇంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారన్న అన్ని దేవాలయాల్లో ఒక బోర్డు నెంబర్గా ఇటీవల కాలంలో ఒక టీటీడీ నెంబర్గా అన్న ఇచ్చారు కానీ మిగతా పార్టీలు ఏమీ లేదు. కానీ నా మటుకు నేనైతే బోర్డు నెంబర్లుగానే మిగిలిపోవడం కులానికి అవమానంగా భావిస్తున్నాను. ఒక రాజకీయంగా ప్రాధాన్యత దక్కినప్పుడే మా కులానికి విలువ దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు నాయ బ్రాహ్మణులు పవిత్రమైన వృత్తిని చేసుకుంటున్నారు. ఈరోజు మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు. అదేవిధంగా క్షౌర వృత్తిని నిర్వహిస్తున్నారు. ఎన్నో దేవస్థానాల్లో కొలువులు నిర్వహిస్తున్నారు. అంత పవిత్రమైన వృత్తిని ఈరోజు నాయ బ్రాహ్మణులు లేనిదే శుభకార్యాలు ఎక్కడన్నా జరిగినట్టు దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా?
కానీ అటువంటి నాయ బ్రాహ్మణులు ఈరోజు రాజకీయ పార్టీలు అందరూ కూడా అవమానిస్తూ 175 నియోజకవర్గాలు ఉంటే ఒక్క సీటుని నాయ బ్రాహ్మణ కులాన్ని కేటాయించలేకపోయారంటే ఏం దౌర్భాగ్యం, నాయ బ్రాహ్మణ కులం చేసుకున్న దౌర్భాగ్యం. అది రాజకీయ నాయకులు చేస్తున్న ముమ్మాటికి అవమానంగానే నేను భావిస్తున్నా. ఇది పార్టీలు అందరూ కూడా ఈరోజు నాయ బ్రాహ్మణుల్ని తీవ్రంగా అవమానిస్తున్నారు అంతే. ఎందుకంటే ఈరోజు మా ఓట్లు కావాలని అడుగుతున్నారు కానీ మమ్మల్ని మీ పక్కన కూర్చోబెట్టుకోవాలని చెప్పని మీరు అనుకోవట్లేదు. అది ఎంతవరకు కరెక్టు? సరే, మేము ఏదైనా ఉద్యమించి ముందుకు వద్దామంటే మా ఆర్థిక పరిస్థితులు సరిపోవట్లేదు. ఈరోజు రాజకీయంగా ముందుకు రావాలంటే కనీసం మేము పోటీ చేయాలంటే 100 కోట్లు కావాలా. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 100 కోట్లు క్యాష్ ఉంటేనే ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నారు. ఎవరన్నా మా కులానికి ఒక సీట్ ఉందంటే నీ దగ్గర ఒక 50 కోట్లు ఉంటే పెట్టుకో, సీట్ ఇస్తూ ఉంటున్నారు. ఏ పార్టీ అయినా కానీ. కానీ ఏంటంటే మీరు ఎలాంటి పదవులు లేకుండా, అంటే కొంతమంది ఏంటంటే నేను చేస్తానండి, నాకు సహాయం చేయాలి, బట్ నాకేంటి, నాకేం పదవి లేదు కదా అని అంటారు. బట్ రాము గారు ఎలాంటి పదవి లేకుండా ఆయన చేశారు కదా సేవలు. నేనండి ఇప్పుడు నేను వ్యక్తిగతంగానే సేవలు చేయడం జరిగింది. నవనిర్మాణ సేన అనే సంస్థను పెట్టాను. ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవలు చేశాను. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఇటీవల కాలంలో మన నగర శాసనసభ్యులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి నేను మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఒక బలమైన వ్యక్తితో పోటీ చేస్తున్నాడు, మనం ఆయనకు అండగా నిలవాలని చెప్పనేసి అనుకున్నాము. అనుకోని పరిస్థితుల వల్ల ఆయన్ని నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి నియమించడం జరిగింది. సో ప్రజెంటు మనకి ఇక్కడ రాజకీయాల్లో ఆదరణ ఉంటుందా ఉండదా అనేది కూడా కొద్దిగా ఆలోచనలో పడి ఉన్నాం ప్రస్తుతం. సార్ చెప్పండి రాము గారు, లాస్ట్ ఇయర్ మేబీ జనవరి అనుకుంటాను, మరో స్వతంత్ర పోరాటం ఒకటి మీరు పెట్టారు, భయంకరమైన ర్యాలీ. అప్పుడు నేను వచ్చేది మీరు గుర్తించలేదు తెలియదు నాకు. సో నేను అప్పుడు అసలు లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. మామూలుగా ర్యాలీ అంటే జెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, బైక్లో కానివ్వండి లేకపోతే స్కూటర్స్ దేంట్లో అయినా. కానీ ఆ రోజు మాత్రం ఎంతమంది లేడీసు. నేను బైట్స్ తీసుకోలేకపోయాను అసలు. అప్పుడు నేను వేరే దగ్గర ఉన్నాను, బైట్స్ తీసుకోలేకపోయాను అసలు. మొత్తం హాల్ అంతా, అది ఏసీ రూమ్, అది విఆర్సీ సెంటర్స్ దగ్గర కూడా పెట్టారు, టౌన్ హాల్లో పెట్టారు. కిక్కిర్స్ పోయింది అసలు, మీడియా వాళ్ళకి స్థలం లేకుండా పోయింది. సో అప్పుడు నేను అనుకున్నాను అసలు ఎవరి రాము అని. నాకు అప్పుడు దృష్టికి వచ్చింది, అరే ఈ రాములో ఎంత ప్రత్యేకత ఉందా, లేకపోతే అసలు లేడీస్ రారు కదా ఆ రోజు. భయంకరమైన ఎండ, భయంకరంగా ఉంది. అప్పటి నుంచి మీ స్పందన ఎలా ఉంది? బాగుందండి. మరో స్వతంత్ర పోరాటం మనం కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజనులకి రాజ్యాధికారం కోసం మళ్ళీ స్వాతంత్ర ఉద్యమం చేయాలి. అప్పట్లో తెల్లవాళ్ళని తరిమి కొట్టేదానికి ఏ విధంగా మనోళ్ళు స్వాతంత్ర పోరాటం చేశారో, ఈరోజు అగ్రవర్ణాల చేతిలో ఉన్న కేవలం అతి తక్కువ మంది అగ్రవర్ణాలు ఉంటే వాళ్ళ చేతిలోనే ఈరోజు రాజ్యాధికారం ఉంది. వాళ్ళ చేతిలో ఉన్న రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి మళ్ళీ మరో స్వతంత్ర పోరాటం చేయాలి అని చెప్పనేసి మరో స్వతంత్ర పోరాటానికి నేను పిలుపునిచ్చాను. ఆ స్వతంత్ర పోరాటం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సంఘాలు కూడా మరో స్వతంత్ర పోరాటం అని చెప్పనేసి చాలామంది కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలామంది నాకు ఫోన్లు చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. దాన్ని ముమ్మరంగా తీసుకెళ్దాం రాము గారు, చాలా బాగుంది. ఇప్పుడు కానీ మీరు కానీ మరో స్వతంత్ర పోరాటాన్ని కానీ ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. మనకు కూడా బహుజనుల రాజ్యాధికారం కోసం కృషి చేయడానికి, బహుజనులు రాజ్యాధికారంగా ముందుకెళ్లాలంటే ఈ మరో స్వతంత్ర పోరాటం చాలా మంచి మనకి దానికి చాలా మంచి జోష్నిస్తుంది. దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్దామని చెప్పని అందరూ అడిగారు. దాని ప్రణాళికని మనం తయారు చేసుకుంటే చాలా ఖర్చుతో కూడిన పని అయిపోయింది. అన్ని జిల్లాల్లో పెడదాం అనుకున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్దాం అనుకున్నాము. కానీ నా ఆర్థిక స్తోమత సరిపోక నెల్లూరు జిల్లాకే దాన్ని పరిమితం చేయాల్సి వచ్చింది. చాలామంది అభ్యర్థించారు, మేము కూడా ఎంతో మీకు ఆర్థికంగా ముందుకు వస్తామని చెప్పారు. కానీ అది ఎంత చేసినా కూడా నేను ఆలోచించిన విధానం ప్రకారం చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పనేసి దాన్ని నెల్లూరు జిల్లాకే పరిమితం చేశాను. కానీ ఆ రోజుల్లో కానీ దాన్ని కానీ తీసుకెళ్ళి ఉంటే ఈరోజు కనీసం మాలాంటి చిన్న కులాలకి 4-5 కులాలకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చుండేదేమో. కానీ ఆ పోరాటాన్ని మేము ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కాబట్టి ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా
ఈరోజు సామాజిక న్యాయం చేస్తామని చెప్పారే కానీ ఇప్పుడు ఈరోజు 175 అసెంబ్లీ స్థానాలు ప్రకటించారు. టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. నేను ఈరోజు వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చున్నాను, వైసీపీ పార్టీతో ఉన్నాను, కానీ నేనైతే ఓపెన్గా ఒకటే మాట చెప్తున్నా, సామాజిక న్యాయం జరగలేదండి. అన్ని కులాలకి బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చారు? బీసీల్లో ఎన్ని కులాలకి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఇచ్చారు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంకా మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు, ఓటు బ్యాంకులుగా చూస్తూనే ఉన్నారు, కానీ మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేస్తూ ఉన్నారు. అది ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ రావాలి కదండి. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళ శ్రేణులు చెప్తున్నారు, ఏ పార్టీ కూడా ఇవ్వనటువంటి బీసీలకి 50% బీసీలకి ఇచ్చినారని చెప్తున్నారు. 50% బీసీలకి ఇవ్వలేదు సీట్లు, ఎవరు ఇవ్వలేదు. 50% అంటే ఇప్పుడు 50% 175లో కనీసం 88 స్థానాలు బీసీలు కేటాయించి ఉండాలా. 40 స్థానాలు ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ ఒక 40 స్థానాల్లోపే కేటాయించారు. అంతకు మించి అయితే బీసీలకి దక్కలేదు సీట్లు. ఇది వాస్తవం. ఇది 50% ఇచ్చుంటే హ్యాపీగా మాలాంటి కులాలు కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహించి ఉండేవాళ్ళమేమో. 50 స్థానాలు 50% అయితే రాలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా 50% ఇలా. చెప్పండి, ఒకవేళ ఇప్పుడు ఇప్పుడున్న వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఇవ్వకపోతే మీరు మీకు కలిగినటువంటి ఆ ఉద్దేశం కావచ్చు, లేకపోతే మీకు ఆ సంకల్పం కావచ్చు, మీరు మర్చిపోతారా? ఖచ్చితంగా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఈరోజు ఎన్నో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఉభయ ఆంధ్రప్రదేశ్లో, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక్కసారి కూడా మా నాయ బ్రాహ్మణ కులాల నుంచి ఒక్కరు కూడా పోటీ చేయాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, ఎన్నో కులాలు ఉన్నాయి. వీరందరికీ కూడా ఈరోజు రాజ్యాధికారంగా ముందుకెళ్లేదానికి అవకాశం లేదు, చట్టసభలో ప్రాతినిధ్యం వహించేదానికి అవకాశం లేదు. దీన్ని సామాజిక న్యాయం అనరు. ఒక్కోసారి ఒక్కొక్కరికి ఇవ్వండి అవకాశం. కనీసం రేపు ఎమ్మెల్సీలుగా ప్రకటించేటప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కులాలు ఉన్నారో బీసీల్లో వాళ్ళనే తీసుకుపోయి మళ్ళీ ఎమ్మెల్సీలుగా ఇస్తూ ఉంటే మీరు ఏం సామాజిక న్యాయం చేసినట్టు? ఇది ఒకరు ఆలోచన చేయాలి. మీ మేనిఫెస్టో రిలీజ్ చేయండి. కొన్ని కులాలకు మేము ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేకపోతున్నాము, న్యాయం చేయలేకపోతున్నాము, మీకు రేపు ఇవ్వబోయే ఎమ్మెల్సీలో అన్నా నామినేటెడ్ పదవుల్లో అన్నా ఎవరైతే చట్టసభల్లో అడుగుపెట్టారో ఆ కులానికే మేము ఎమ్మెల్సీ పదవులు ఇస్తాము, ఆ కులానికే మేము నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయండి. మీ మేనిఫెస్టోలో పెట్టండి. పెట్టే దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదు. ఆ విధంగా పెడితే మీరు సామాజిక న్యాయం చేసినట్టే, ప్రజలు నమ్ముతారు. ఏం చేశారు సామాజిక న్యాయం? ఒకే కులానికి ఒక 10 స్థానాలు ఇస్తే మిగతా కులాలు ఏం కావాలా? ఆ కులం ఇంకెప్పటికీ సమాజంలో అనగదొక్కబడి ఉండాల్సిందేనా? వెనకబడి ఉండాల్సిందేనా? ఆ కులం ఇంకా సమాజంలో తలెత్తుకొని తిరిగేదానికి అవకాశం లేదా? సో ఇవన్నీ అడిగే వాళ్ళు లేరు. మా నాయకులు, మా సంఘం నాయకులు ఎవరున్నా ఉంటే భజన, ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండారు. ఎవడు కూడా అయ్యా మా కులానికి ఒక సీట్ ఇండయా అని చెప్పని మాకంటే అధికారం, మాకంటే జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో కలిసే మాకు అంత లేదు, అవకాశం లేదు, వెసులుబాటు లేదు. కలవగలిగే వాళ్ళు ఉన్నారు, పోగలిగే వాళ్ళు ఉండి కూడా కనీసం ఒక అభ్యర్థన కూడా లేదు మీ ద్వారా. ఏం సిగ్గుచేటు ఇది. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే రాముగారు, ఒక వర్గం అనుకోండి, ఆ వర్గం వాళ్ళు కూడా ఆ వర్గానికి సపోర్ట్ చేయట్లేదు. అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడుతున్నాం. అంటే మీరు చాలా ఓపెన్గా మీరు మీ మనసులో ఉన్న భావాలన్నీ కూడా మీరు మీడియా ముందు చెప్తున్నారు. సో నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను అనుకుంటుంది ఏంటంటే, మన వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే, ఇప్పుడు నా వర్గం కావచ్చు, ఇంకొక వర్గం కావచ్చు, ఆ వర్గానికి చెందిన వారే మన వర్గం వ్యక్తి అక్కడ ఉన్నాడు అని అంటే అతనికి మనం సపోర్ట్ చేయాలి కదా. ఈవెన్ దో ఫినాన్షియల్ కావచ్చు, లేకపోతే మోరల్ సపోర్ట్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. సో అది లేదని నేను అంటాను. అది లేకపోవడాన్ని బట్టి మనం కూడా కొంచెం ముందుకెళ్ళలేకపోతున్నాం అని నా భావన. ఏమంటారు దానికి? 100% సపోర్ట్ ఉండాలి. అందరూ ఇప్పుడు ఒక కులం నుంచి ఆ కులంలో ఉండే వాళ్ళంతా ఒక మాట మీద, ఒక కట్టుబాటు మీదగా ఉంటే ఈరోజు ఎవరినైనా సరే మెడలు వంచి మనం ఖచ్చితంగా వాళ్ళ చేత మనం ప్రకటించుకునే వాళ్ళం కదా. ఈజీగా లేదు, మనలో మనకు ఐకమత్యం లేదు. మార్పు రావాలి. కులానికి 20 సంఘాలు, 20 వర్గాలు,
ఒకడు బాగుంటే ఒకడు లేదు. ఇవన్నీ ఐకమత్యంలో లోపించింది కాబట్టే, మనలో మనకు ఐకమత్యం లేదు కాబట్టే ఈరోజు కొన్ని వర్గాల వారే పెత్తనం చేస్తూ ఉన్నారు. అదే మన ఐకమత్యం ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒకరి కాళ్ళ కాడ పోయి కూర్చొని ఒకరి దగ్గర పోయి చేతులు జోడించి అయ్యా దేహి మాకు ఒక సీటు ఇవ్వండి అని చెప్పని అడిగే పరిస్థితి ఉండేది కాదు. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, జనాభా దామాషా ప్రకారం మాకు దక్కాల్సిన సీట్లు మాకు ఇవ్వండి అని అడిగే దమ్ము ధైర్యం లేదు ఇక్కడ. ఎందుకంటే ఐకమత్యం లేదు. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాలంతా 80% మంది ఉంటే 80% కానీ ఒకే మాట మీద ఉండి రోడ్డు మీదకి వచ్చి మా దామాషా ప్రకారం మాకు సీట్లు ఇండి అని చెప్పి అడగగలిగామంటే గమ్ముగా దిగొస్తారు ఎవరైనా సరే. మీ వెంటే మేము అంటారు అంతే, మీరు లేకపోతే మేము లేమంటారు. కానీ ఏం చేస్తాం, మనలో మనకు ఐకమత్యం లేదు. దీన్ని ఉద్దేశించి ఇప్పుడు మీకు తగిన వర్గానికి మీరు ఏం చెప్తారు చెప్పండి. ఏం చెప్పే పరిస్థితుల్లో లేవండి. నలుగురితో అంటే పాటు రావాలి కదా, కదలి వస్తేనే కదా ఏదైనా. కదలి వస్తుందని చెప్పనేసి 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము. కానీ చాలా- ఇంకనైనా కానీ ఇంకా చాలా ఖర్చు పెట్టాను, చాలా నష్టపోయాను, ఎన్నో అవమానాలు పడ్డాను. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం కోసం పనిచేయాలంటే మొట్టమొదట నా ఇంటి నుంచే వ్యతిరేకత ప్రారంభమవుతుంది. నా ఇంట్లో వాళ్ళు సహకరించరు, నా ఇంట్లో వాళ్ళు బాధపడతా ఉంటారు. నా స్నేహితులు, నా బంధువులు, నా చుట్టుపక్కల ఉన్న నా సహచరులు, నా టోటల్గా నాకు వ్యాపారంతో సహకరించే వాళ్ళందరూ కూడా దూరం అవుతారు. నాకు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలంటే. వీటినన్నిటినీ భరించి ఒక మనిషి నిలబడి ఇంతకాలం పనిచేస్తూ ఉన్నాడు అంటే ఏదో ఒక మార్పు జరుగుతుంది, ఆ మార్పుకు ప్రజలందరూ సహకరిస్తారు అని చెప్పనేసి అనుకున్నాం. కానీ ఎవరు కూడా ఏంటంటే సందట్లో సడే మిరిగా, ఎక్కడ కూడా ఏంటంటే నలుగురితో నారాయణ. నాకు కూడా ఒకటే చెప్తున్నారు అందరూ కూడా, నాకు హితవు చెప్పే వాళ్ళందరూ ఏంటంటే ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలు మీవి. ఎందుకంటే సమాజంలో అంటే ఎప్పటికీ చేజిచ్చుకోలేమని చేసి రాదు, ఇప్పటికి ఇంకా జరగదు, ఇట్లాంటివన్నీ జరగవు. కేవలం మనమంతా ఏంటంటే డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడుండే రాజకీయాలు. ఈరోజు రాజకీయం చేయాలంటే ఏం కావాలా? ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు, ఎంపీ కావాలంటే 200 కోట్లు. ఈ రెండు ఉంటే 100 + 200 ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ. సామాన్యుడు ఈరోజు రాజకీయాల్లో ఎవరన్నా చూస్తారో, ఒక వ్యక్తి చూస్తారో, ఒక రాజకీయాల్లో ఒక మంచి విద్యావేత్త, మంచి సమాజ సేవకుడు, అన్ని అర్హతలు కలిగి ఉండి అన్నీ చేయగలిగిన వ్యక్తి ఈరోజు అమ్మా నేను మీకు సేవ చేస్తాను అని చెప్పని 2 చేతులు జోడించి ఇంటికాడికి పోయి ఒక పాంప్లెట్ ఇస్తే అతన్ని మీరు ఆదరిస్తారా? ఆదరించరు. ఎందుకంటే అతను ఇండిపెండెంట్గా వస్తున్నాడు, సామాన్యుడు కాబట్టి. అతను పాంప్లెట్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కాబట్టి అతను పాంప్లెట్ మడిసి ఆడ పక్కన పెడతారు. అదే కార్పొరేట్ సంస్థలు వస్తే, కార్పొరేట్ పార్టీ వాళ్ళు వస్తే, ఆయన ఎవరైనా కావచ్చు, ఏ అర్హతలు లేకపోయినా పర్వాలేదు, ఆయన రాగానే అతనికి పూలదండేస్తారు, శాలువ కప్పుతారు, పూల వర్షం కురిపిస్తారు, మంగళహారతులు ఇస్తారు, ఆయన కాళ్ళు గడిగి నెత్తి నీళ్ళు చల్లుకుంటారు. ఎందుకంటే ఆయన వెనకాల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి. ఇది మన సమాజం. మన సమాజం మారినంత వరకు మనం ఇట్లాగే ఉంటాం. నేను కూడా అనుకున్నా, సమాజం మారకపోయినా నేనన్నా మారుతాము, నేనన్నా ఒక నా నుంచైనా మార్పు వస్తుందేమో అని చెప్పని అనుకున్నా. ఒక్కొక్క చినుకే కదా వర్షం అవుతుంది, లేకపోతే చినుకులాగే మిగిలిపోతుంది. అది కేవలం మాటలకే పరిమితం. కేవలం మార్పు ఒకటితోనే మొదలవుతుంది అనేది పాత రోజులు. ఇప్పుడు రోజులు మార్పు డబ్బుతోనే మొదలవుతుంది. ఈరోజు రాము అనే వ్యక్తిగా దగ్గర కానీ ఒక 100 కోట్లు కానీ అంటే నాకు గ్రీన్ కార్పెట్ వేస్తుండేవాళ్ళు. లేదండి, ఇప్పుడు తాళూరు రాము అంటే మంచి పేరు ఉందమ్మా. లేదు, డబ్బు లేదు కదా, మంచి డబ్బు లేదు కదా. డబ్బు లేదు కాబట్టి ఈరోజు మనకి ఏది లేదు. కనీసం ఈరోజు నా లాంటి రాజకీయంగా కూడా ఎదగనీరు. ఎందుకంటే అదే దాంట్లో కులం పరంగా మైనస్. బీసీల్లో మాకు ఇప్పుడు కనీసం ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారు, కనీసం సీట్లు ఇచ్చేటప్పుడన్నా ఉద్యోగాల్లో ఏ విధంగా ఏబిసిడి వర్గీకరణ ఉందో అదేవిధంగా రాజకీయాల్లో కూడా వర్గీకరణ జరుగుంటే మా లాంటి వాళ్ళకి ఆ వర్గీకరణ ప్రకారం అన్నా మాకు కొద్దిగా అవకాశాలు వచ్చినట్టేమో. నేను మిమ్మల్ని ఒక సూట్ ప్రశ్న వేస్తానండి.
అంటే మీరు ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి మన వర్గం లేకపోతే ఇంకోటి అవ్వచ్చు సరే ఎంటైర్ మీ దృష్టిలో ఏంటంటే ఒక బీసీ కాదు ఎస్టీ కాదు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఉంది కదా. సో మీరు ఎప్పుడైనా నాట్ ఓన్లీ వైసీపీ అండి, ఏ పార్టీనైనా ఏ పార్టీ నాయకుడినైనా మీరు కలిసి నాకు ఇంత ఉంది, నేను ఇంత చేయగలను, నా చేతిలో ఈ కొన్ని వేల మంది కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, నాకు ఈ ఫలాంటి కావాలని మీరు ఎప్పుడైనా అడిగారా? అడిగిన మరుక్షణమే రాముకి మతిస్థిమితం లేదని చెప్తున్నాను అంతే. మీరు అడిగారా అంటున్నా, అడిగారా? అడగలేము, అడగలేదు. అడిగే సాహసం చేయకూడదు. నాకు తెలుసు కదా, వాస్తవాలు తెలుసు కదా, వాస్తవాలు తెలుసు. ఎక్కడో అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు ఈరోజు నెల్లూరు నగరంలో ఖలీల్కి ఇచ్చారు, సామాన్యుడు, అతని గురించి నాకు తెలుసు, వాస్తవంగా సామాన్యుడు. ఏదో అరుదుగా వస్తుంటారు, రేర్, చాలా రేర్ కండిషన్లో వస్తుంటాయి అంతే, అంతేగాని అందరికి రావు. చాలా లేమేనండి అతను మాత్రం, ఖలీల్ గారు మాత్రం. ఖలీల్ గారికి చాలా, అతను పాపం రాజకీయంగా కూడా పెద్ద అవును. సంపాదించుకోలేదు పాపం. అతని పరిస్థితి మనం కూడా చూస్తున్నాం కదా ప్రచారంలో కూడా. కానీ ఒక విషయం చెప్పదు, జగన్ గారికి ఎంత గుండు ఉందని మాత్రం మరి నాకు అంటే దాని తర్వాత తెలిసింది, ఇంత గుండెకాయ ఉంటేనే అంటే ఖలీల్ గారిని పెట్టడం అనేది మాత్రం అమేజింగ్ అండి ప్రస్తుతానికి. చిన్న విషయం కాదు, సాహసోపేతమైన నిర్ణయం. చాలా ఎందుకంటే కనీసం ₹1 కూడా పెట్టుకోలేడు అతను. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఒక బలమైన వ్యక్తి నారాయణ గారి మీద పెట్టడం అనేది ఆ గుండెకాయ అసలు అనుకుంటేనే చాలా. అది నిజంగా కానీ నారాయణ దాంట్లో వరకు గారు- నేను జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అదే రాము గారు, ఇప్పుడు నారాయణ గారిని చూస్తే ఆయన రాజకీయ పరంగా సీనియర్ నేత, ఆర్థికంగా ఆయన బాగా వెల్ సెటిల్డ్, సో ఆయన వయసు అన్ని అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన మీద ఒక సామాన్యుడు ఒక చిన్న వ్యక్తిని పెట్టడం అనేది మాత్రం అసలు నాకు ఆయన నమ్మకం అంతే. నేను ఎవరిని పెట్టినా గెలుస్తారు, నేను ఎవరిని పెట్టినా గెలుస్తారని చెప్పని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం అది. ఆయన నమ్మకానికి నిజంగా ఆ ధైర్యం నేను అంటున్నాను, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఖలీల్ వర్ణించింది, రేపు రాము గారిని కూడా వరిస్తుందని నేను అనుకుంటాను. అంటే మీకు మీ ఆ సంకల్పం అట్లాగే ఉంటే ఇంపాసిబుల్. నేనైతే నమ్మను, ఆశలు కూడా పెట్టుకోను. సరే మమ్మల్ని నేను ఏదన్నా 100 కోట్లు సంపాదించుకున్న రోజు దానికి దగ్గర అవుతానే కానీ. ఇప్పుడు మీరే అన్నారు ఖలీల్ గారికి ₹1 కూడా లేదని, మరి ఆయన వరించింది. అది దానికి సమీకరణాలు వేరు. దానికి మా నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఆయనకి సహకరించారు, ఆయన గురించి ఆడ పోయి చెప్పారు. చాలా కారణాలు ఉన్నాయి దానికాల, చాలా చాలా కారణాలు ఉన్నాయి. అంత తేలిగ్గా అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి ఆయన పేరు చెప్పరు కదా, తెలియదు కదా, ఖలీల్ ఎవరో తెలియదు కదా ఆయనకి. మైనార్టీకి ఇవ్వాలా అన్నారు, ఖలీల్ భాయ్ పేరు చెప్పారు. చాలా సంతోషం. ఇదైతే ఒక రకంగా చెప్పాలంటే సామాన్యులు కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టచ్చు అనేదానికి మాలాంటి సామాన్యులకి ఇది ఒక జోష్ అంటే ఒక తీపి వార్తలాగే అనుకుంటాము. సామాన్యులందరూ కూడా ఈరోజు ఖలీల్ని ఎట్టన్నా పాపం కొద్దిగా చేయాలా అని కూడా జనాలు కూడా కొద్దిగా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు చెప్పండి రాము గారు, ఇప్పుడు వరకైతే మీ సేవ మీదంతా కూడా ఓకే అండి. సో ఒక్కసారి ఫ్యామిలీ విషయం అనుకుందాం. ఫ్యామిలీ అండి, అంటే మీ నాన్న గురించి మేము చాలా విన్నాము. సో మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్. కేవలం ఆయన మంచితనం అండి. ఆయన చేసిన పూజలు పురస్కారాలు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్నగారు అయితే నాకు చిల్లిగవ్వ కూడా ఆస్తి ఇవ్వలేదండి. మా నాన్నగారు మాకు ఇచ్చిన మంచితనం ఇచ్చారండి. 10 మందికి సహాయం చేయమని చెప్పేవాడు, ఎప్పుడు చెప్పేవాడు ఆయన. ఎవరికన్నా ఒక సహాయం చేశానని చెప్పాను ఆయన చెవిలో పడితే చాలా ఆనందపడేవాడు. అటువంటి వ్యక్తి మా ఫాదరు. ఆయన పేరు తాళూరు శ్రీనివాసులు అంటారు. ఆయన తెలియని వాళ్ళు లేరు నెల్లూరులో. ఆయన గొలగమూడి వెంకయ్య స్వామి దేవస్థానాన్ని ఈరోజు గొలగమూడి ఆశ్రమం ఇంత గొప్ప స్థాయిలో ఉందంటే దానికి 100కు 100% మా తండ్రి గారే కారణం. దానికి నేను గర్వంగా చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే వెంకయ్య స్వామి గారు ఆయన నిర్యాణం చెందినప్పుడు గొలగమూడిలో ఏం లేదు, నథింగ్. చిన్న గుడిసి ఉండేది, చిన్న పూరి పాకు ఉండేది అంతే. ఆ పాకులో స్వామివారు ఉండేవారు. నేను చూశాను స్వామివారిని. ఇప్పుడు ఆయన చూసారా? స్వామివారు సజీవంగా ఉన్నప్పుడు నేను చూశాను స్వామివారిని. పూరిళ్ళు ఉండేది. అప్పుడు మేము మధ్యాహ్నం భోజనం టైం అయితే గోంగూర పచ్చడితో అన్నం కలిపి ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్ళు. అది గొలగమూడి పరిస్థితి. ఈరోజు అటువంటి గొలగమూడి నాన్నగారు కంప్లీట్గా ఆయన జీవితాన్ని మొత్తం ఈరోజు గొలగమూడికి అంకితం చేసి మా ఆస్తులన్నీ కరిగిపోయాయి అంతే, కరిగిపోయాయి.
కరిగిపోయి ఆయన గొలవమూడి ఒక స్థాయికి వచ్చేదాకా అహర్నిశలు కష్టపడ్డాడు. కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా వెంకయ్య స్వామిని, ఆయన కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం, మరో తిరుమల ఇక్కడ అవ్వాలని చెప్పనేసి ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడున్న ఆ. నాన్నగారు లేదు, ఒక 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు చనిపోయి 2020లో చనిపోయారు ఆయన. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్కి ముందు, ఆయన చనిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఆయన చనిపోయిన వెంటనే లాక్డౌన్ పడింది. మరి. కొన్ని వేల మంది వచ్చారు. అదే కోవిడ్ వచ్చి ఉంటే అంతమంది వచ్చిండేవాళ్ళు కాదేమో. ఆయన చనిపోయిన తర్వాత ఏదో ఎంత ఏజ్లో చనిపోయారు నాన్న? 70 yearsలో చనిపోయారు. సో 70 yearsలో మినిమం ఒక 20 years ఆయనకి సేవ చేస్తుంటాడు. ఆయన హోల్ లైఫ్ వెంకటేశ్వరకి 40 సంవత్సరాలు వెంకటేశ్వరకి అంకితం చేశారండి. అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకునేవాళ్ళు. మాట్లాడుకునేవాళ్ళు. వెంకటేశ్వర గారిని పూర్తిగా నమ్ముకున్నారు. వెంకటేశ్వర గారు కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి నమ్మారు ఆయన. ఆయనకు నమ్మకం అట్లాంటిది. అదిగాక ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు 10 మందికి పెట్టేవాడే. ఎక్కడా కూడా ఇట్లా అనేవాడు కాదు, ఇట్లా ఉండేవాడే. మాకు లాస్ట్ దాకా కూడా మనం ఇట్టుండాలి, ఇట్టుండకూడదనే చెప్పేవాడు. అంతే, పస్తులు ఉన్నాం అంతేగాని ఆ పూట కడుపు నింపుకోవడానికో లేకపోతే తాత్కాలిక ఆనందం కోసం ఎవరి దగ్గర ఇట్లా అనబాకండి అని చెప్పేవాడు మా నాన్న. నేనైతే అదే నమ్మాను, ఆ సిద్ధాంతంలోనే వెళ్తున్నాను. తప్పకుండా అండి. ఎందుకంటే సిద్ధాంతం అనేది, సంకల్పం అనేది చాలా గొప్పది. దాని ముందు ఏదైనా చిన్నబోతుందండి. కాకపోతే కొన్ని పరిస్థితులు మనకు అట్లా చాలా పెద్దవి అనిపిస్తాయి, కానీ అవి మనం నేర్చుకున్న అవి కేవలం అవి ఒక ఎండమామలే. అంతే మన దూరంగా అట్లా అనిపిస్తాయి. కానీ మీ విషయంలో అయితే మాత్రం, ఎందుకనంటే అన్నిటికంటే కూడా ఈవెన్ మంచి పేరు అనేది మాత్రం మీకు వచ్చింది. సో మీ నాన్న చేసిన సేవ కూడా ఆఫ్టర్ దట్, అంటే కొన్ని గ్రంథాలు ఏమని చెప్తాయంటే మంచి పేరు కానీ మంచి అలవాట్లు కానీ మన పిల్లలకు లేకపోతే మనకు ముందైతే మాత్రం తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి. అయితే అంటే నాన్న చాలా సంవత్సరాలు, నియర్లీ 40 years కొలగముడిలో ఆయన సేవ చేశాడని మీరు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఆ రిజల్ట్ ఇప్పుడు మీకు కనిపిస్తుందా? అక్కడ వాళ్ళు ఎవరైనా నాన్న చేసిన సేవను గుర్తించారా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? నాన్న 40 సంవత్సరాలు ఆయన జీవితాన్ని గొలవముడి ఆశ్రమానికి అంకితం చేస్తే, ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు ఆశ్రమం తరపు నుంచి ఒక మనిషి కూడా వచ్చి మా కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఆయన్ని చూడడం కానీ, ఒక పూలమాల వేయడం కూడా జరగలేదు. ఆశ్రమ కమిటీ తరపు నుంచి ఒక సంతాపం కూడా తెలియపరచలేదని చెప్పంటే చాలా బాధ కలిగింది. మా ఫ్యామిలీ బాధపడ్డాం. ఇదే మా నాన్నకి జరిగిన ఇన్ని సంవత్సరాల కష్టానికి ఫలితం ఇదే అని చెప్పని చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఆస్తులు పోగొట్టుకున్నాము. ఆయన విలువైన సమయాన్ని అంతా టోటల్గా మా కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని మొత్తం టోటల్గా 100% గొలవముడికి ఆయన కేటాయిస్తే, ఆఖరికి కనీసం ఒక సంతాపం తెలియపరచలేదు. ఈరోజు గొలవముడిలో ఆశ్రమానికి ట్రెజరర్గా ఉన్నాడు, సెక్రటరీగా ఉన్నాడు. ఆ కమిటీని ఒక్క చేతితో తన భుజస్కంధాలపైన వేసుకొని ఆశ్రమంలో జరిగిన ప్రతి అభివృద్ధి, ప్రతి కట్టడం, ఈరోజు ఎంత కష్టపడ్డాడు, ఎంత చేశాడు. ఆ రోజుల్లో ఆయన పడ్డ కష్టం మాకు తెలుసు. తిండి లేక, నిద్ర లేక, ఆడే పడుకొని, బయట కొట్టేసుకొని పడుకునేవాడు. ఎంత చేస్తే ఈరోజు గొలవముడి కమిటీ వాళ్ళు తీవ్రమైన మా కుటుంబానికి ఒక సంతాపం కానీ, ఆశ్రమం తరపు నుంచి ఒక ప్రకటన కానీ ఇవ్వడం లేదంటే చాలా బాధాకరం. కానీ అదొకటి మాకు చాలా బాధగా ఉంది. చూశారు కదండి. అంటే ఒక మనిషిని ఎలా గుర్తిస్తున్నారో చూడండి. తన కష్టాన్ని గుర్తించట్లేదు, వాళ్ళు చేసినటువంటి పనిని గుర్తించట్లేదు. అంటే ఒక సామెత ఒకటి ఉంది, పాత పాత్రలు పోతే కొత్త పాత్రలు వస్తే పాత పాత్రను వదిలేస్తారంట, పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు అంట. అట్లాగా ఈ విధంగా తన తండ్రి చేసిన 40 సంవత్సరాలు ఏమీ లేనటువంటి అప్పుడే తను అక్కడే ఉండి చిన్న చిన్నగా డెవలప్ చేసుకున్న వ్యక్తి ఏదో ఒకటి శూన్యలో కొంత గొప్ప చేసుకున్నాడు. తనకు తోచినట్టుగా, తన దగ్గర ఉన్న డబ్బులో కొలది తనెంతో ట్రస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఆయన చేశారు. కానీ కనీసం తను కాలం చేసిన తర్వాత మరి మన సంస్థానానికి, మన దానికి ఇంత కష్టపడ్డ వ్యక్తికి కనీసం ఒక కృతజ్ఞతగా అనేది మాత్రం
వాళ్ళు చేయలేదంటే మాత్రం నిజంగా బాధాకరమే. అందుకనే రాము గారి విషయంలో మాత్రం మనం మాట్లాడుకునే మాటలు అయితే మాత్రం ప్రతి మనిషి చూడట్లేదండి. కష్టం అనేది మనిషి చూడట్లేదు, కానీ దేవుడు అనే వ్యక్తి మాత్రం కంపల్సరీగా చూస్తాడు. అంటే ఎంటైర్ వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళు కొంచెం డెవోటెడ్గానే ఉంటున్నారు. వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా డెవోటెడ్గానే ఉంటూ, సో తను కూడా అదే భావాలు. నెల్లూరులో రాము గారిని మనం ఎక్కడో చూడమండి, ఎక్కడో వాళ్ళ క్యాటరింగ్లోనో ఆఫీస్లోనూ చూస్తాం. ఎక్కడ కూడా ఇంకా మనం వేరే ప్లేస్లో మనం చూడలా. తర్వాత తను కొంచెం భావాలు కలిగిన వ్యక్తి, ఎథిక్స్ కలిగిన వ్యక్తి. సో దాన్ని బియాండ్ లిమిట్స్లోనే ఉంచుకుంటాడు ఆయన, దాని బార్డర్ దాటి ఎప్పుడు పోడు. అయితే చివరిగా తను మాట్లాడి తెలుసుకుంటాం. అంటే ఇది మన సంకల్పం అనేది ముందుకు వచ్చినప్పుడు మన ఏదైతే ఎయిమ్స్ ఉంటాయో దాన్ని ఖచ్చితంగా గోల్ కొట్టాలి, కొట్టకుండా మాత్రం ఆగిపోకూడదు. అయితే తప్పకుండా తను ఏదైతే కోరుకుంటున్నాడో, ఈవెన్ దో ఒక రాజకీయ మంచి పార్టీలోకి రావడము, తను గుర్తిస్తే మాత్రం తను అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు. అవునా కాదండి? ఖచ్చితంగా అండి. నాకు అవకాశం వస్తే రాజకీయాల్లోనైనా సరే ఎక్కడైనా రాణించగలని చెప్పి నమ్మకం అయితే గట్టిగా ఉంది. కానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రతి మనిషికి ఒక టైం వస్తుందని చెప్పనేసి ఎట్లాగా ఎదురు చూస్తుంటారో నేను కూడా నాకంటూ ఒకరోజు ఒక టైం అయితే వస్తుంది. ఆ టైం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చిన రోజు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని వదులుకోను, ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఆ అవకాశం ద్వారా ఒక 10 మందికి స్ఫూర్తిగా నిలబడేదానికి కూడా నేను ఆ అవకాశం ద్వారా నేను ప్రయత్నిస్తాను. చెప్పండి. అయితే మీకు అవకాశము 100% వస్తుంది ఏదైనా కానీ, కానీ మీకు మంచి ఫాలోయింగ్ ఉంది కదా, ఈవెన్ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సో మీకు ఆ భరోసా అయితే ఉంది మీకు? ఖచ్చితంగా అండి. ఫాలోయింగ్ ఉంది, యూత్ ఫాలోయింగ్ ఉంది. ఒక 4 రోజుల కిందట నా మీ పుట్టినరోజు బర్త్డే ఈ మధ్య అవును, జరిగింది. నా పుట్టినరోజు జరిగితే నిజంగా ఆ రోజు ప్రతి పుట్టినరోజుకి నేను పుట్టినరోజు జరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించుకుంటా, ఏంది నేను ఎవరు ఒక క్యాటరింగ్ చేసుకునేవాడిని, ఒక క్యాటరింగ్ చేసుకునే ఒక సామాన్య మనిషికి ఏంది ఆదరణ అని ఆలోచన చేసుకుంటే, ఒకటే ముందుగా నేను మనుషుల్ని ప్రేమిస్తాను. ఆ ప్రేమను వాళ్ళు హార్ట్ఫుల్గా తీసుకుంటున్నారు. హార్ట్ఫుల్గా తీసుకొని వాళ్ళు ఈరోజు ఎంతమంది రాజకీయ నాయకులు పిలిచినా, ఎంత ప్రలోభ పెట్టినా మా రామన్న కోసం మేము నిలబడతాం, మా రామన్న కోసం మేము ఏదన్నా చేస్తామని చెప్పనేసి ఇంతమంది ఉన్నారంటే అది చాలు ఈ జన్మకి, ఈ జీవితానికి. నాకు పదవులు రాకపోయినా పర్వాలేదు, నాకు అవకాశాలు రాకపోయినా పర్వాలేదు, నాతో ఉన్న వాళ్ళు, నన్ను నమ్మి నా వెంట నడిచిన వాళ్ళు, నన్ను ముందుకు నడిపిస్తున్న వాళ్ళు, ఈరోజు నవనిర్మాణ సేన నేను ప్రారంభించినప్పటి నుంచి కూడా నేను బీసీ సంఘం అంటే నా కోసం బీసీ సంఘంలో పనిచేశారు. నేను ఏం చెప్తే అది గుడ్డిగా నా వెంట బీసీ సంఘంలో అందరూ నడిచారు. అదేవిధంగా నవనిర్మాణ సేన నవనిర్మాణ సేనలో అందరూ నడిచారు, నా వెంట నడిచారు అంతే, వేరే మాట్లాడలేదు అంతే. రామన్న నవనిర్మాణ సేన అంటున్నాడు, ఏదో మంచి చేస్తాడంట, సమాజ సేవ చేస్తాడంట అంటే అందరూ నా వెంట నడిచారు. వాళ్ళకి తోచింది కూడా ₹1 ₹10 తీసుకోపోయి ఖర్చు పెట్టారు, రకరకాలుగా చేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి మద్దతు ఇద్దాము, ఆయన ఒక బీసీ, ఒక గట్టి ఆర్థిక వేత్తతో పోటీ పడతా ఉన్నాడు. ఈ సమయంలో ఒక యువకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, అటువంటి వ్యక్తితో మనం ప్రయాణం చేసి అటువంటి వ్యక్తికి మనం మద్దతు ఇచ్చి ఆయనతో పాటు ఉంటే మనకు కూడా ఒక బలమైన నాయకుడు అండగా ఉంటాడు, మన నవనిర్మాణ సేనలో ఉండే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పనేసి ఆయన వెంట నడిచాము. సరే, మా దురదృష్టవశాత్తు లేకపోతే ఆయన అదృష్టం అంటే ఈరోజు ఒక నియోజకవర్గాన్ని నుంచి ఒక జాతీయ స్థాయికి వెళ్ళాడు కదా, ఎంపీ అంటే రేపు ఎంపీగా అయితే రేపు పార్లమెంట్లో కూర్చుంటాడు. సరే, ఈరోజు మేము బాధపడినా ఆయన రేపు ఒక స్థాయిలో ఉన్నాడంటే మేమందరం సంతోషపడే వాళ్ళమే. సరే, అనుకోని పరిస్థితుల వల్ల ఆయన అక్కడికి వెళ్ళడం కూడా మాకు కొద్దిగా అక్కడ ఆదరణ, మాకు చెయ్యనిచ్చే వ్యక్తి లేకపోవడం కొద్దిగా బాధగా ఉంది. కానీ చెప్పాను కదా, అవకాశం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాము, రాజకీయంగా కూడా ముందుకెళ్తాము, 10 మందికి మంచి చేసేదానికి
ఈ రాజకీయంగా కూడా అడుగులేస్తున్నాను. కాబట్టి చూద్దాం, నా ప్రయత్నాలు, నా నా కష్టము, నేను చేసిన సేవ వృధా పోదని చెప్పని నేను నమ్ముతున్నాను. నాతో ఉండేవాళ్ళు కూడా ఈరోజు, అన్నా నువ్వేం బాధపడబాకన్నా, రాము అనే వ్యక్తి నువ్వు ఒక శక్తిలాగా మేము అనుకుంటున్నావన్నా, నువ్వైతే వ్యక్తివి కాదు, నువ్వు అధైర్యపడవద్దు, నీ వెనకాల మేము ఉన్నాము, ఈరోజు నువ్వు పిలిస్తే మేము వందల్లో వేలల్లో నీతో పాటు ప్రయాణం చేసేదానికి, నడిచేదానికి మేము సిద్ధంగా ఉంటాము. కాబట్టి రాజకీయాలకు అతీతంగా అయినా సరే మనం బలంగా ఉంటామని చెప్పనేసి అందరూ నాకు ఈరోజు భరోసాగా ఇస్తూ ఈరోజు నా వెంట నిలబడి దేనికి కూడా లొంగకుండా, దేనికి కూడా ఆశపడకుండా, నిస్వార్థంగా నిజాయితీగా నా వెంట నడుస్తున్న నా జనానికి నేను ఆజన్మాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను. నేను నా జీవితంలో నేను ఇద్దరికే నేను రుణం తీర్చుకోలేను. మొట్టమొదటి నా తల్లిదండ్రులకి, వాళ్ళ రుణం అయితే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం అయితే నేను ఎప్పటికీ తీర్చుకోలేను. వాళ్ళు నన్ను ఈరోజు సమాజంలో ఇంతటి వ్యక్తిగా నేను తయారవడానికి కారణం వాళ్ళు ఇచ్చిన జన్మ, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన మంచి, వారి పేరే నాకు ఈరోజు ఇంత ఆదరణ వచ్చింది. అదేవిధంగా నా వెంట నడిచిన వాళ్ళు, గుడ్డిగా నేనేం చెప్తే నేను గిరిగీస్తే దాటకుండా ఉండేవాళ్ళు నా స్నేహితులు, నా శ్రేయభిలాషులు, వీళ్ళందరూ కూడా నా బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, మొత్తం ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ రుణం కూడా ఎప్పటికీ తీర్చుకోలేను. ఏమి ఇచ్చినా ఏం చేసినా వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేంది. ఇటువంటి మంచి వ్యక్తుల మధ్య నేను ఉన్నాను, ఇటువంటి మంచి వ్యక్తులను నేను సంపాదించుకున్నాను. కాకపోతే డబ్బు సంపాదించుకోలేకపోయాను, మంచి రాజకీయ అండ సంపాదించుకోలేకపోయాను. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా నా వాళ్ళందరికీ నేను అండగా నిలబడతానని చెప్పనేసి నేను అనుకుంటున్నాను. చెప్పండి రాము గారు, అంటే మీ ఇంతకాలపు మీ లైఫ్లో దీంట్లో మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, మీరు ఒక క్యాటరింగ్ నడిపిస్తున్నారు. సో క్యాటరింగ్ కూడా, అంటే నేను విన్నది ఏంటంటే, కోర్స్ ఒక 1 lakh అయింది అనుకోండి బిల్లు, వాళ్ళు ఫస్ట్ ఒప్పుకుంటారు 1 lakh అయింది సార్, నాకు కుదరలేదంటే ఒక 60 ఇచ్చినా తీసుకుని 30 ఉన్నారని అన్నారు. సో అది కూడా ఒక సేవే అని అనుకుంటున్నాం. అంటే మరి అలా అది అది మీ ఒపీనియన్ అది. సో ఇంతకాలంగా అన్ని రంగాల్లో మీరు వస్తున్నారు కాబట్టి, సో ఎక్కడైనా కూడా నేను మిస్లీడ్ అయ్యాను సార్, నా కుటుంబానికి ఇంత నష్టం జరిగిపోయింది అన్న బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా సందర్భాల్లో బాధపడ్డాను. వాస్తవం చెప్పాలంటే నా కుటుంబానికి నేను సరైన టైము ఇవ్వకపోవడం, ఈరోజు నా పిల్లలు కూడా చాలా బాధపడుతుంటారు. నాన్న మాతో స్పెండ్ చేయనా, 1 గంట స్పెండ్ చేయనా, ఒక 2 గంటలు స్పెండ్ చేయనా అని చెప్పి నా పిల్లలు ఈరోజు చాలా బాధపడుతుంటారు. మా భార్య కానీ అందరికీ ఒక లోటే, మా మధ్య లేడు, ఎప్పుడు జనాల్లోనే ఉంటున్నాడు అని చెప్పని ఒక లోటే. చాలా కోల్పోయాను కూడా, నా బిడ్డలు ఎదుగుదల కానీ, నా బిడ్డలతో సరైన అఫెక్షన్ కూడా నేను చాలా కోల్పోయాను కూడా. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు బాధపడుతూనే నన్ను బాధ పెట్టకుండా నన్ను ముందుకు నడిపిస్తున్న నా కుటుంబం చాలా బాధపడుతుంటారు. అందరి తండ్రుల్లాగా నా తండ్రి ఎప్పుడు మా ఇంట్లో ఎందుకు ఉండడు, అందరి తండ్రులు పిల్లలతో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటాడు. మా తండ్రి ఎందుకు ఉండని వాళ్ళు బాధపడతా, వాళ్ళ లోటు అయితే నేను పూడ్చలేను. కానీ వాళ్ళ ఎన్ని దిగమింగుకొని నా దగ్గర వ్యక్తపరచకుండా అప్పుడప్పుడు లైట్గా వ్యక్తపరుస్తూ బాధపడుతూ కూడా, కానీ నాన్న నువ్వు ప్రొసీడ్ అవ్వు నాన్న, నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పని నా భార్య కానీ, నా బిడ్డలు కానీ అందరూ కూడా నాకు కొద్దిగా, నా తల్లిదండ్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ అందరూ అయితే నాకు సపోర్ట్గానే ఉన్నారు. నిరాశ అయితే ఏం లేదు. ఇంకొకటైతే ఈరోజు ఇన్ని బాధలు పడి ఇంత నష్టపోయి, ఈరోజు వ్యాపార పరంగా కూడా చాలా నష్టపోయా, నేను ఆర్థికంగా చాలా నష్టపోయా. కానీ కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఇంతమంది అభిమానుల్ని, ఇంతమంది శ్రేయోభిలాషుల్ని, ఇంతమందిని అయితే నేను సంపాదించుకోవడం కష్టం. ఈరోజు సమాజంలో వందల వేల కోట్లు ఉండే వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. ఎవరికి కూడా ఇంత జనాదరణ అయితే లేదు. ఎప్పుడు కూడా నేను నిద్ర లేచినప్పటి కాడి నుంచి ఇంటికి వెళ్ళేదాకా ఎప్పుడు వందల మందితో నేను నడుస్తూ ఉంటాను, వందల మందితో కలుస్తూ ఉంటాను, వందల మందితో నా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంతమంది అభిమానం ముందర నేను పడ్డ బాధలు, నేను పడిన కష్టాలు, నేను వృధా చేసుకున్న ధనం, ఇదంతా కూడా ఒక
ఒక్కోసారి ఏముందిలే మళ్ళీ గట్టిగా కష్టపడితే డబ్బు అయితే సంపాదించుకోగలం, కానీ ఇంతమంది శ్రేయభిలాషుల్ని వీళ్ళందరినీ కూడా సంపాదించుకోలేం కదా అని చెప్పనేసి చాలాసార్లు అనుకుంటుంటాను. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మంచి అమూల్యమైన సమయాన్ని మీరు మాకు, అంటే అసలు కనీసం మీరు ఫ్యామిలీతో కూడా ఇంత టైం వెచ్చించలేదు. సో మా సువర్ణ మీడియా అడగంగానే మీరు తప్పకుండా మీరు వచ్చి మీ వ్యక్తిగత జీవితం ప్రతిదీ కూడా ఓపెన్గా మాట్లాడారు. నిజంగా రియల్లీ వెరీ థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఈరోజు మీరు కూడా మరో స్వతంత్ర పోరాట కార్యక్రమంలో మనం కలవడం, ఆ రోజు నన్ను మీరు ఇంటర్వ్యూ చేయడం, మీరు ఏదో ఛానల్లో ఉన్నారు అప్పుడు, ఆ ఛానల్ ద్వారా నన్ను ఇంటర్వ్యూ చేయడం, అప్పటి నుంచి కూడా మీరు ఒక శ్రేయోభిలాషిగా అప్పుడప్పుడు మీరు సలహాలు ఇస్తూ ఉంటారు. సువర్ణ మీడియాలో మీరు ఉన్నారని చెప్పి తెలిసి చాలా సంతోషించాను. ముందుగా మీ సువర్ణ ఛానల్ కూడా ప్రజల్లో మంచి ఆదరణ పొంది ప్రేక్షకుల మన్నలను పొందాలని చెప్పనేసి సువర్ణ మీడియా ప్రతినిధులకు కానీ, టెక్నికల్ సిబ్బందికి కానీ, మీకు కానీ, ప్రేక్షకులకు కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక సామాన్యుడు ఎదుగుదల ఎలా ఉంది, ఒక సామాన్యుడి కురుంగుదల ఎలా ఉంది, ఒక సామాన్యుడి ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి, ఒక సామాన్యుడు పైకి రాలేకపోవడం ఎలా ఉంది, ఒక సామాన్యుడు చేరుకోలేని పరిస్థితి ఎలా ఉంది, మీరు చూశారు, మీరు విన్నారు. తాళ్ళూరు రాము గారు నిజంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలోనే కాదు, నెల్లూరులోనే కాదు, ఎంటైర్ ఏపీలో కూడా ఒక స్థానాన్ని కలిగిన వ్యక్తి, ఒక మంచి ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి. అఫ్కోర్సు తన వర్గం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకు ఈరోజు సువర్ణ మీడియా ఒక మంచి కథనాన్ని మీ ముందుకు తీసుకొస్తుందంటే ఆయనే మనకు ఒక స్ఫూర్తి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం నిలబడాలి. తప్పకుండా వన్ ఫైన్ డే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. ఈరోజు తాళ్ళూరు రాము గారంటే నెల్లూరు జిల్లాలో తెలియని వారు లేరు. సో అందుకే ఆయన సవాలు, ఏమి సంపాదించుకు నేను అంతా ప్రజల కోసం కష్టపెట్టేశాను, అంత ఖర్చు పెట్టాను, అంతా అయిపోయింది, కానీ నాకు ప్రజలు ఉన్నారు, వాళ్ళే నాకు కోట్ల రూపాయలతో ఆస్తి విలువ, నా మాట ఒక్క మాట అంటే చెప్తే వాళ్ళు ఎక్కడికైనా రాగలరు అనేటువంటి ధీమాని తను కలిగించుకున్నాడు. ఒక మంచి పేరు సంపాదించుకోవడం గొప్పండి. ఈ రోజుల్లో డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చేసి సంపాదించుకోవచ్చు, కానీ తప్పకుండా ఒక మనిషిని సంపాదించుకోవడం అంటే మాత్రం ఈ రోజుల్లో అది డబ్బులు పెట్టిన సంపాదన రాదండి. సో అది మంచి పనుల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి క్రియల ద్వారా మనం మనుషులను సంపాదించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఒక తాళ్ళూరి రాము గారి లాగా, సో మేము కూడా ఒక స్థానానికి వెళ్ళాలంటే ఎన్ని వచ్చినా మనము తను కృంగిపోలేదు, ఎంతమంది తనని పక్కన పెట్టినా కూడా తను ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. సో తను లైఫ్ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ని చూస్తూ పెరిగాడు. వాళ్ళ నాన్న చూసారు మీరు, 40 years గొలగముడిలో వెంకటేశ్వర స్వామికి ఆయన చేసినటువంటి సేవ అద్భుతం అండి. కానీ ఆయన గుర్తించలేదు. ఆయన చనిపోయిన తర్వాత కానీ వాళ్ళ కుటుంబానికి కనీసం ఒక్కరొచ్చి కూడా ఆదరించలేదు అనేది ఒక బాధ ఉంది. సో ప్రతి మనుషులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనకు ఉపకారం చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. సో అదండి ఇవాల్టి కథనం. మరొక కథనంతో మీ ముందు ఉంటాం. కెమెరామెన్ కోటితో మీ హేమంత్.